ఆంధ్ర ఐటీ హబ్ అయిన విశాఖలో రుషికొండ రేసడ్ ప్రారంభం కార్యక్రమాన్ని ప్రభుత్వం రహస్యంగా చేపడుతుంది. విశాఖ సాగర తీరంలో ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద భవన సముదాయానికి ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతుల సమక్షంలో హడావిడిగా ప్రారంభోత్సవం జరిగింది. 450 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కొద్ది మందికే ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. సీఎం జగన్, మంత్రి రోజా చిత్రాలలో కూడిన ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. రుషికొండ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభం పేరుతో అధికార పార్టీ నేతలకు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఇతర పాలక కమండలి సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులకే ఆహ్వాన పత్రికలను పంపినట్లు తెలిసింది. రుషికొండలో ప్రభుత్వం 450 కోట్ల రూపాయలతో నిర్మించిన భవన సముదాయాన్ని పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఇప్పటికే కోర్టులో ఈ భవనాలకు సంబంధించి కేసులు ఉన్నా హడావిడిగా ప్రభుత్వం ప్రారంభించడం, ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి రోజా చేతుల మీదుగా మార్చి 1న ఉదయం 10 గంటలకు లక్ష్మీ పూజతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 రాత్రి మంత్రి రోజా ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు నగరానికి చేరుకున్నారు. కాగా రుషికొండ భవనాల ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా ప్రతిపక్ష నేతలతో కానీ, స్థానికులతో కానీ ఎలాంటి ఘటనలు తలెత్తకుండా రుషికొండ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గతంలో ఈ ప్రాంతంలో హరిత రిసార్ట్స్ అనేవి ఉండేవని, వాటి స్థానంలో రుషికొండ టూరిజం రిసార్ట్స్ పేరుతో నూతన భవనాలను నిర్మించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు ప్రతిపక్షాలు హడావిడి చేశారని ధ్వజమెత్తారు. కాగా ప్రస్తుతం ఉన్న భవనాలు టూరిజం పరంగా ఉపయోగించారా లేక ముఖ్యమంత్రి పరిపాలన భవనాలుగా ఉపయోగించాలా అనే అంశాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మంచి ముహూర్తం కావడంతోనే హడావిడిగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చిందని తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరిగాక అందరినీ ఆహ్వానిస్తామన్నారు. అయితే విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కోసం రుషికొండలో నిర్మాణం చేపట్టిందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. 9 ఎకరాల్లో నిర్మాణాలు జరిగాయని అమర్నాథ్ తెలిపారు. ఈ భవంతులకు అనుమతులు తీసుకున్నామని చెప్పారు. న్యాయస్థానాలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు వీటికి లేవన్నారు. మార్చి 5వ తేదీ తర్వాత సీఎం విశాఖ వచ్చి వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ త్వరలో జగన్ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారని చెప్పారు. 198 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 450 కోట్లు ఖర్చు చేసింది జగన్ సర్కార్. ఈ రిసార్ట్స్ ను వైసీపీ ప్రభుత్వం అత్యంత విలాసవంతంగా నిర్మించింది. రుషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని చెబుతున్నారు. మరోవైపు రుషికొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగనివ్వకుండా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులో ఉండిపోయారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ ప్రవేశం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్ తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రుషికొండ మీద నిర్మించటం, వాటన్నిటి కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్ గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు, సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ గానీ వర్క్ గానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్ గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి కేబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి మాట కోసం. రోజు రుషికొండలో భవనాలు అనేవి ప్రారంభించింది. టూరిజం భవనాలు లేకపోతే పరిపాలన రాజధానిలో భాగంగా సీఎం ఉండబోతున్నారు అనేది ఒక 3-man కమిటీ కూడా ఇచ్చింది. ఈరోజు రుషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు.
మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచాలి. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. అది మీరు చూసి చెప్పాలి, మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి.